అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు శుక్రవారం. ఈ శుక్రవారం రోజు నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి కథను మీతో షేర్ చేయబోతున్నాను. ఈ కథను విన్నవారికి అంతా శుభమే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆరంభిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దామా? త్యాగం, సహనం స్త్రీమూర్తుల లక్షణాలు. శీలమూ ముఖ్యమే అన్నది ఆనాటి మహాధర్మంగా బాసిల్లింది. దాన్ని కోల్పోవడం మహాపాపం అనుకునే రోజులు. కారణ జన్ములుగా పుట్టిన వారిని గుర్తించడం, వారి తలరాత గుర్తించటం కష్టమే. ఒక కారణంగా భూమిపైన పుట్టిన తన శాపాన్ని అనుభవించి భూమిపై భక్తుల కోసం శ్రీ లక్ష్మీదేవిగా అవతరించి శాప విముక్తి తర్వాత కైలాసం చేరిన పార్వతీ కథ ఇది. 700 ఏళ్ల క్రితం తెలుగు నేల అంటే గుంటూరు జిల్లా నిదానంపాటి అగ్రహారం ఒక పాప చేతిలో పూల సజ్జతో పొలాలు దాటి పశుపాక చేరింది. ఆ పాక వారిదే. అందులో బోలెడు ఆవులుండేవి. దాంట్లో కామధేనువు అనే ఆవు కొంచెం ప్రత్యేకంగా ఉండేది. ఈ పాప ఆ ఆవుకి 3 ప్రదక్షిణలు చేసి నమస్కరించింది. ఆ ఆవు పచితాన్ని స్వీకరించింది, అంటే గోమ్యాన్ని స్వీకరించింది. ఇలా ప్రతిరోజు ఆ కామధేనువు దగ్గరికి వెళ్ళి నమస్కరించి గోమ్యాన్ని స్వీకరించటం అలవాటుగా మారిపోయింది ఆ పాపకు. 12 ఏళ్ళు ఆ పాపకు వచ్చేసాయి. ఆ పాప ఆ ఊర్లో మహా ధనవంతుని రైతు యొక్క కుమార్తె. రామయ్య సుగుణమ్మల గారాల బిడ్డ. చాలా రోజులు సంతానం లేకుండా చివరికి దైవ కృపతో రామయ్య దంపతులకు నలుగురు మగబిడ్డలు, ఒక ఆడబిడ్డ కలిగారు. ఆ బిడ్డే ఈ పాప. పేరు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి 12వ ఏట చేరేసరికి రజస్వలం అనేది ఇంకా కాలేదు. ఆమె దైనందిక చర్య ఏంటి? కామధేనువు వద్దకు వెళ్ళడం, ప్రదక్షిణలు చేయటం, అక్కడ కొంచెం గోమ్యం స్వీకరించటం. ఇది శ్రీలక్ష్మి దినచర్యలో భాగంగా ఉండేది. ఆ రోజు ఏమైందంటే, కామధేనువు అనే ఆవుని ఒకనాడు ఒక ఆంబోతు సంగమించింది. అది శ్రీలక్ష్మికి తెలియదు పాపం. యథాప్రకారంగా కామధేనువు పచితం సేవించింది. ఆ పచితాన్ని సేవించినప్పుడు ఆ పచితాన ఆంబోతు యొక్క వీర్యకణాలు ఉండటం వలన దైవఘటన కారణంగా పెద్ద మనిషి కాని శ్రీలక్ష్మి గర్భం దాల్చటం జరిగింది. అది గర్భమని ఆమెకు కూడా తెలియదు పాపం. అప్పుడు కూడా ఆమె కామధేనువు వద్దకు వెళ్ళటం మానలేదు. ఒకరోజు ఇలా వెళ్తుండగా రచ్చబండ దగ్గర పెద్దలు ఆమె శరీరంలోని మార్పులు గమనించి నానా రకాలుగా మాట్లాడసాగారు. మన ఊరి ఆడపిల్లలు పద్ధతిగా ఉంటారు. ఈ రామయ్య తన కూతురు పెద్ద మనిషి అయినట్టు చెప్పలేదే, ఎక్కడో తిరిగి కడుపు తెచ్చుకుంది, దాచి ఉంచాడు చూడు అనుకుంటూ రామయ్యని పంచాయతీకి లాగారు ఊరి పెద్దలందరూ. రామయ్య ఇంటికి పోయి శ్రీలక్ష్మిని బాగా కోప్పడి నిందించాడు. వైద్యులు కూడా ఆమెది గర్భమే అని చెప్పి తేల్చి చెప్పేశారు. మరి శ్రీలక్ష్మి, నేను రజస్వల కూడా కాలేదు, నాకు గర్భం ఎలా వస్తుంది అని అయోమయంగా విలపించింది. ఇదంతా మేము చేసుకున్న కర్మ అని రామయ్య దంపతులు కన్నబిడ్డను చూసి బాధపడటం మినహా ఏమీ చేయలేకపోయారు. ఊరంతా ఈ వార్త పాకిపోయింది. అమ్మలక్కలైతే ఇంకా చెప్పనవసరం లేదు. ఈ పిల్ల మొహం కూడా చూడటం పాపం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. శ్రీలక్ష్మి ఈ అవమానాలన్నింటినీ పడుతూ ఉంది. విషయం శ్రీలక్ష్మి అన్నలకు కూడా తెలిసిపోయింది. వారికి తల కొట్టేసినంత పని అయింది. మరి తల్లిదండ్రులకు తెలిసి కూడా ఎందుకో గమ్ముగా ఉండిపోయారు అని అర్థం కాలేదు. ఏదో ఒకటి చేసి తీరాలి అని నిర్ణయించుకున్నారు వాళ్ళు. సమయం కోసం కొంచెం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు రానే వచ్చేసింది. తల్లిదండ్రులు పొరుగురు వెళ్ళారు. ఈ మగపిల్లలు శ్రీలక్ష్మిని, మేము పత్తి కట్టి మండి వేయటానికి వెళ్తున్నాము, పొలానికి పోతున్నాము కావుట నువ్వు మాకు అన్నం పట్టుకురా శ్రీలక్ష్మి అని చెప్తారన్నమాట. శ్రీలక్ష్మి అన్నం కూర వండుకొని మూట కట్టి దారిలో కామధేనువుకు నమస్కారం చేసి పొలం బయలుదేరింది. కామధేనువు ఆమెను జరగబోయేది చెప్పి అన్నల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తుంది. కానీ అన్నల మాట వినాలి కదా అని ముందుకు సాగింది శ్రీలక్ష్మి. దారిలో ఒక నాగుపాము కూడా సలహా ఇచ్చింది, వెళ్ళొద్దు శ్రీలక్ష్మి అని. కానీ అన్నల దగ్గరికి అన్నల మాట ప్రకారం వాళ్ళకి భోజనం తీసుకుని వెళ్ళింది. నలుగురు అన్నల్లోంచి చిన్నవాడు లింగయ్య జరగబోయేది పసికట్టాడు. అన్నయ్యలు ఇలా చేయకండి,
ఒక్కగానొక్క చెల్లి, ఏదో తలరాత వికటించి ఇలా జరిగిపోయింది తప్ప చెల్లి తప్పు చేయదు అని బతిమాలాడాడు. మిగతా అన్నలు వినిపించుకోకుండా నువ్వు బావి దగ్గరకు వెళ్ళి నీళ్లు పట్టుకుని రాపో, అన్నం తిందాం అని ఆఖరి తమ్ముణ్ణి లింగయ్యను పంపించేశారు. ఆ రోజు బాగా మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. సూర్యుడు బగబగ మండే వేళ. అసలు శ్రీలక్ష్మి అన్నల దగ్గరికి వెళ్ళి కామధేనువు నాగుపాము ఏమి చెప్పారో అది వాళ్లకు వివరించింది. అన్నలు ఆ మాటలు అవును, అదే నిజం, అదే చేయబోతున్నాం, నిన్ను చంపబోతున్నాం అని తేల్చి చెప్పేశారు. నువ్వు మండిపైకి ఎక్కు, మేము పత్తి కట్టెలు అందిస్తాం, అక్కడ పేర్చు అన్నారు. శ్రీలక్ష్మి 12 ఏళ్ల బాలిక కదా. మండిపైకి ఎక్కగానే కాసేపు కట్టె అందించి నటించారు. తర్వాత మండి కట్టె మీద మంట పెట్టేశారు. నిప్పు బగ్గున లేచి శ్రీలక్ష్మిని చుట్టుముట్టిపోయింది. ఆమె భయంతో కేకలు వేసింది. నేను ఏ పాపం చేయలేదన్నా, నన్ను కాపాడండి అని బతిమాలింది. వాళ్ళు క్రూరంగా అయిపోయారు. చీ పాపాత్మురాల, నీ వల్ల మా కుటుంబం పరువు పోయింది, చావు, ఈ మంటల్లోనే చావు అన్నారు అన్నలు ముగ్గురు. వారి కళ్ళ ముందే అలా ఆ పాప మంటల్లో కాలిపోయింది. నాగుపాము కూడా ఆ మంటల్లోకి వెళ్ళి కాలిపోయింది. మంట ప్రభావాన గర్భం 4 ముక్కలుగా ముఖం మీద మచ్చ కలిగిన ఒక కోడె దూడగా వెలువడి మృతి చెంది నేలపైన పడింది. ఆ క్షణాలలో ఆమె అన్నల కళ్ళు పోయాయి. గోశాలలో ఉన్న కామధేనువు కట్లు తెంచుకొని వచ్చి అగ్నిలో దూకి పడి చనిపోయింది. బావి దగ్గరికి వెళ్ళిన లింగయ్య జరిగింది చూసి అన్నలను నిందించాడు. ఎందుకు ఇలా చేశారు అని తల కొట్టుకుంటూ విలపించసాగాడు లింగయ్య. ఈ అలజడ విని గ్రామ ప్రజలందరూ అక్కడికి పరిగెత్తుకొని వచ్చారు. తర్వాత శ్రీలక్ష్మి నిలువున కాలిపోయిన తర్వాత జనం అక్కడికి చేరారు. ఆ సమయంలో భూమి చీల్చబడింది. ఆ చీలిక నుండి ఒక స్వర్ణ ప్రతిమ వెలువడింది. ఆ ప్రతిమ నుండి జనులకు ఒక సందేశం వినపడింది. ఓ జనులరా, నేను యాగంటి వారి ఆడపడుచుగా ఒక కారణాన పుట్టాను. వారికి విషయం తెలియక నన్ను తగలబెట్టేశారు. ఇవాళ ఆదివారం. ఈ ఘటన ఈరోజే కదా జరిగింది. కాబట్టి ప్రతి ఆదివారం నాకు పసుపు కుంకుమ ఇవ్వండి. నన్నిలా చేసిన అన్నల వంశం నేను అనుభవించిన బాధ కారణంగా నశించిపోతుంది. నన్ను ప్రాణాలతో ఉంచాలని కోరిన చిన్నన్న లింగయ్య వంశం మాత్రం బాగా వర్ధిల్లుతుంది. నాకు ఏ విగ్రహం అనేది పెట్టవద్దు, నాకు ఆలయం కూడా కట్టవద్దు. మండుటెండలో నన్ను దహనం చేశారు కాబట్టి నా భక్తులు కూడా ఎండలో ఉండి నన్ను స్మరించుకోవాలి. నేను ఇదే చోట భూమిలో నిక్షిప్తమై ఉంటాను. నన్ను బయటికి తీయటానికి ప్రయత్నించవద్దు. అలా చేసిన వారి శిరస్సు 1000 ముక్కలుగా పగిలిపోతుంది. అగ్ని ప్రవేశం చేసిన కామధేనువు 3 పసుపు ముద్దలుగా మిరియాల గ్రామస్తులైన బద్దులు వంశస్థులైన యాదవులకు ఇలవేలుపుగా ఆవు దేవర పేరుతో చేరుతుంది. ఆవు దేవర పేరుతో మిరియాలలో 5 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఇప్పటికీ నన్ను కొలిచే వారిని ఆదరించిన వారి కోరికలు తీరుస్తానని మంత్రం చెప్పి ఆ ప్రతిమ భూమిలోకి వెళ్ళిపోతుంది. అది జరిగిన తర్వాత అన్నల పోయిన దృష్టి మళ్ళీ వచ్చింది. ఆ గ్రామంలో కాలసర్పాలు తిరగసాగాయి. ప్రజలు భయంతో ఊరు విడిచి వెళ్ళిపోయారు. భూకంపాలు తరచుగా వస్తూ ఉన్నాయి. ఊరు నిర్మానుషం అయిపోయింది. ఒక నంబి భక్తుడు ఇక్కడ ఉండి అమ్మవారి ప్రతిరూపంగా ఒక రాతిని పెట్టుకుని పూజ చేశాడు. అతను ప్రతిష్ఠించిన ఆ రాయి ఇప్పుడు పీఠంగా ఏర్పడింది. అప్పటి నుండి నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారు భక్తుల పాటి కొంగు బంగారంగా కోరిన కోరికలు తీరుస్తూ పూజలు అందుకుంటుంది. ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమికి దగ్గరగా ఆదివారం ఉత్సవాలు జరుపుతారు. భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. వారి వాచింతలు ఆమె మహిమ వల్ల తీర్చుకొని సంతోషపడతారు. అసలు ఈ అమ్మవారు మానవ జన్మ పొందింది అంతరార్థం ఏమిటి అంటే, అది కన్యగా గర్భం దాల్చి ఎందుకు చంపబడింది అంటే, కైలాసంలో ప్రమగదనాలు శివపార్వతుల సన్నిధిలో నాట్యం చేస్తున్నాయి. నంది కూడా నృత్యంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో విష్ణుమాయ పార్వతికి కమ్మింది. 4 కాళ్లతో విచిత్రంగా ఆడుతున్న నందిని చూసి ఆమె నవ్వింది. అది చూసిన నందీశ్వరుని తండ్రి శిలాద మహర్షి అమ్మవారి దగ్గరికి పోయి, అమ్మా, నాట్యం చేస్తున్న నా కొడుకుని చూసి ఎందుకు నవ్వావు అని అడిగాడు. పార్వతి అన్నది, మునీశ్వర, నీ కొడుకు నృత్యంలో భావమేది, తాళమేది, శృతి ఏది, లయ ఏది,
4 కాళ్ళతో నృత్యమేమిటి? అసలు ఈ 4 కాళ్ళ జంతువుని నీ భార్య గర్భంలో మోసిందయ్యా మనిషేనా? అప్పుడు శిలాదుని ఆగ్రహం అనేది వచ్చేసింది. కోపంగా, అమ్మ, మీరు మహాదేవుడు ఇల్లాలు, ఒక మునీశ్వరుడు భార్యని అవమానిస్తారా? అయితే నా శాపం విను. నువ్వు మనిషిగా భూమిపై పుడతావు. 12 ఏళ్ల వయసులో రజస్వల కాకుండానే గర్భం దాల్చి తిరుగుతూ అందరినీ నిన్ను గేలి చేసి అవమానిస్తారు. నీ ఇంట్లో మనిషే నిన్ను చీదరించుకుని మంటల్లో వేసి చంపేస్తారు అంటాడు. అమ్మవారు అప్పుడు, మహానుభావ, నేనేదో హాస్యం కోసం, వినోదం కోసం నవ్వాను. దానికి ఇంత శాపమా? వద్దు వద్దు, ఈ శాపం నుండి శాప విమోచనం మార్గం చెప్పండి అని వేడుకుంటుంది. అప్పుడు ఆ మహర్షి, భూలోకంలో ఒక భక్తుని ఇంట పుడతావు. కామధేనువు కూడా ఆ ఇంటే పుడుతుంది. ఆ గోవు వల్లే నీకు మాయగర్భం వస్తుంది. నీ గర్భంలో ఈ నందీశ్వరుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు. నీవు అగ్నిలో దహనం చేయబడిన తర్వాత శాప విమోచమై కైలాసానికి చేరుతావు. నీ భూలోక జీవిత కారణంగా భక్తుల పాట ఇలవేల్పువై నిదానంపాట శ్రీలక్ష్మిగా అమ్మవారిగా పేరు పొందుతావు అని చెప్పి శాప విమోచనం అనేది కల్పిస్తాడు మహర్షి. ఈ శాప కారణంగానే పార్వతీదేవి లక్ష్మీదేవి పేరిట జన్మ అనేది తీసుకుంటుంది. మాయ కారణంగానే 12వ ఏట విచిత్ర గర్భం దాల్చి అన్నల చేత తగలబెట్టబడింది. దేవతగా రూపుదాల్చి నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారుగా ప్రజలను అనుగ్రహిస్తూ ఇప్పటికీ పూజలు అందుకుంటూ ఉంది. విన్నారు కదా అండి. ఈ కథ కూడా మీకు ఎంతగానో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన వీడియోస్ని సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ఆధ్యాత్మిక కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు.